అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో ఓపెన్ చేశారంటే మీకు అర్థమైపోయి ఉంటుందండి. అవునండి, కరెక్టే. బ్రెడ్ బజ్జీ అండి. చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటుంది. బయట షాప్స్లో అమ్ముతారు కదా, అంతకన్నా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ అడిగి మరీ చేపించుకుంటారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం వామ్ తీసుకొని ఇలా వామ్ చేతిలో వేసుకొని ఒకసారి వామ్ని రఫ్ చేసుకోవాలండి. ఒకసారి ఇలాగా, అంటే మొత్తం అలా వేయకుండా ఒక్కసారి ఇట్లా స్మాష్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేలా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే వాటర్లో అయిపోతుందండి, పల్చగా అయిపోతుంది, థిక్గా రాదు. అందుకోసమే వాటర్ కొన్ని వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి. పిండి అనేది థిక్గా రావాలి, ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బ్రెడ్స్ తీసుకోవాలండి. ఈ బ్రెడ్స్ వచ్చేసి నేను 5 తీసుకున్నాను. మీరు ఎన్ని బ్రెడ్స్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్స్ని కట్ చేసుకోవాలండి. ఇలా 4 సైడ్స్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లాక్గా ఉన్న పార్ట్ మొత్తం తీసేయాలి. 4 సైడ్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు చాలా స్లోగా కట్ చేయండి, విరిగిపోతాయి. చాలా స్లోగా అంటే చాలా స్లోగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 సైడ్స్ కట్ చేసుకొని ఇలాగ సెంటర్ పార్ట్ కట్ చేయాలండి. ఈ షేప్ వచ్చేసి మీ ఇష్టం అండి. మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. షేప్ అనేది ఆప్షనల్. ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ టైప్ అయినా చేసుకోవచ్చు, రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు అండి. మీరు ఏ షేప్లో అయినా చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక డ్రాప్ పిండి వేయండి, తెలిసిపోతుంది. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయింది కదా. ఇప్పుడు బ్రెడ్స్ తీసుకోవాలి. ఇలాగ 2 పీసెస్ బ్రెడ్స్ తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో ఇలా డిప్ చేయండి. ఇలా ముంచాలి. ఇలా డిప్ చేసుకొని మొత్తం బ్రెడ్ మొత్తానికి పిండి పట్టే విధంగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ బ్రెడ్ వచ్చేసి కూడా మీకు చూపిస్తున్నా. ఇదిగోండి, ఈ విధంగా ఇలా డిప్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా బాగా వస్తుంది, నీట్గా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇది ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. కలిపేటప్పుడు కూడా చాలా స్లోగా కలుపుకోవాలి, తిప్పుకోవాలి, లేదంటే విరిగిపోతాయి, పిండి సపరేట్ అయిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. లేదంటే హై ఫ్లేమ్లో అయితే బయట మాడిపోయి లోపల సాఫ్ట్గా ఉండిపోతుందండి, పిండి ఫ్రై అవ్వదు. అందుకోసమని మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు. చూడండి, నెక్స్ట్ బ్రెడ్స్ కూడా తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకొని వేసుకోవాలండి. మొత్తం ఎన్ని బ్రెడ్స్ ఉంటే అన్ని బ్రెడ్స్ తీసుకొని ఇలా వేసుకోవాలి. బ్రెడ్స్ మాత్రం 2 పీసెస్గా తీసుకొని వేసుకోవాలండి. చాలా బాగా వస్తాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.